అందరికీ నమస్తే. నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు బిగ్ బాస్ టాక్స్. ఏంటి సతీష్ గారు ఛానల్లో ఈ అమ్మాయి ఎవరో వీడియో చేస్తున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. సతీష్ గారు మా బ్రదర్. ఆయన ఏంటంటే న్యూస్ బాల్ ఛానల్లో రివ్యూస్ ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు. బట్ ఈ ఛానల్లో ఎలాంటి వీడియోలు వేయడం లేదు కదా, అందుకే సరదాగా ఈ సీజన్ నుంచి ఈ ఛానల్లో నేను బిగ్ బాస్ రివ్యూస్ అప్డేట్స్ ఇస్తానని అడిగాను. సో ఆయన ఓకే చెప్పారు. అందుకే మీ ముందుకు ఇలా వచ్చేసాను. గతంలో సీజన్ 5 తమిళ్ బిగ్ బాస్ సంబంధించిన వీడియోస్ చాలా చేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఫుల్ టైం ఈ సీజన్కు ఫుల్ టైం వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే మీ సపోర్ట్ కావాలి. నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి, నో ప్రాబ్లం. ఏదో ఒకటి లైకో డిస్లైకో కొట్టి వెళ్ళండి. ఇక బిగ్ బాస్ 8 ప్రోమో అదిరిపోయింది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. బట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాపులర్ కంటెస్టెంట్ లేరు ఈ సీజన్ ఫట్ అని కామెంట్స్ వస్తున్నాయి. సో నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్కి అసలు పాపులర్ కంటెస్టెంట్లు ఎందుకండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే పాపులర్ అవుతారు కదా ఎవరైనా. సో ఈ చిన్న లాజిక్కి ఎందుకు మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. పైగా పోనీ గతంలో వచ్చిన మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్లో ఒక్కరైనా విన్ అయ్యారా? లేదు కదా. సో హౌస్లోకి అడుగు పెట్టాక ఎవరేంటో నిరూపించుకొని టైటిల్ ఎగరేసుకుపోయే రియాలిటీ షో కదా ఇది. సో పాపులారిటీ ఏముంది. ఇక ఈ సీజన్కి సంబంధించి ఈరోజు మనకు చూపించే లైవ్ మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది, నిజమే. సో ఈరోజు రాత్రి 7 గంటలకి హాట్స్టార్లో మా టీవీలో చూపించబోయే రికార్డెడ్ ఎపిసోడ్. కంటెస్టెంట్లు ఇప్పటికే 14 మంది నిన్న నైట్ నుంచి హౌస్లో ఉంటున్నారు. ఆల్రెడీ రచ్చ చేస్తున్నారు అక్కడ. ఆగస్ట్ 29 నుంచి షూట్ స్టార్ట్ చేశారు. నిన్నటికి 31కి పూర్తిగా షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకు లేటెస్ట్ ప్రోమోలో చూపించినట్టు 14 మంది కంటెస్టెంట్లు 7 జంటలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు హౌస్లోకి. మరో 1-2 ప్రోమోలు కూడా నైట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వేలోగా రాబోతున్నాయి. అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా 14 మంది కంటెస్టెంట్స్ ఎవరంటే ఇప్పటికే నేను ఆల్రెడీ వీడియో వేశాను, మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చేస్తాను స్పీడ్గా. బెజవాడ బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ ప్రిన్స్ శెట్టి, నవిల్ అఫ్రిది, కిరాక్ సీత, నాగమణికంఠ, నెక్స్ట్ నైనిక అనుసూరు, అభయ్ నవీన్, యాష్మి గౌడ, ప్రారణ కంబం. సో ఈ 14 మెంబర్స్ ఆల్రెడీ హౌస్లోనే ఉన్నారనమాట. ఇక హౌస్లో ఉండడమే కాదు, నిన్న నైట్ ఏకంగా మిడ్ నైట్ 2 గంటల వరకు ముచ్చట్లు పెట్టారంట. హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు కూడా చేసేసారని తెలుస్తుంది. ఈరోజు నైట్ BB8 గ్రాండ్ ఎపిసోడ్ లాంచ్ ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత హాట్స్టార్లో 24/7 లైవ్ స్టార్ట్ అవబోతుంది. ఆ లైవ్లో వీళ్ళు చేసిన పరిచయ కార్యక్రమాలు ఇవన్నీ చూపించబోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ పడిన వర్షానికి వాళ్ళు డాన్సెస్తో కూడా ఎంజాయ్ చేశారంట. సో ఫస్ట్ డే కదా, అలానే ఉంటుంది. ఈ అప్డేట్ ఎవరైనా చెప్పారా, లేదంటే నేనే ఫస్ట్ చెప్పాను అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. ఇంకో క్లారిటీ ఏంటంటే మనకి ప్రోమోలో చూపించినట్టు డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆల్రెడీ స్వాప్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతారన్నారు కదా, అదంతా హంబక్. అలాంటివే ఉండవు. ఇంత కష్టపడి ఇంత ఇంటర్వ్యూలు చేసి నెలల తరబడి ప్రాసెసింగ్ ఇదంతా చేసి వెంటనే స్వాప్ అనుకొని వెళ్ళిపోతే కంటెస్టెంట్లు ఊరుకోరు కదా వాళ్ళు కూడా. అందుకని ఈ జస్ట్ మనకి ప్రోమో హైప్ కోసం అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అలాగే తమ్నెల్లో చెప్పినట్టు అసలు విషయం ఇప్పుడు చెప్తాను. ఈ సీజన్లో నామినేషన్స్ నిజంగా సోమవారం ఉండవు, బట్ మంగళవారం ఉంటాయి. ఇదే ట్విస్ట్. వాస్తవంగా మనకి ఇప్పుడు వీకెండ్ నాగార్జున గారు ఎపిసోడ్ వస్తుంది కదా, అది ఏంటంటే శనివారం షూట్ జరుగుతుంది, మనకి ఆదివారం చూపిస్తారు. అలాగే హౌస్లో ఆదివారం నామినేషన్స్ జరుగుతాయి ప్రతి సీజన్లో కూడా. అలా మనకి వాటిని సోమవారం చూపించేవాళ్ళు. ఈ సీజన్లో నామినేషన్స్ ఆదివారం ఉండవు. హౌస్లో నామినేషన్స్ సోమవారం జరగబోతున్నాయి, వాటిని మనకి మంగళవారం చూపించబోతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఏ రివ్యూర్ ఇప్పటి వరకు చెప్పినట్లేరు. ఒకవేళ నేనే కనుక చెప్పినట్టయితే కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇక గత సీజన్లో 2 బెడ్రూమ్స్ ఉన్నట్టే ఈ సీజన్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. వాటి చుట్టే గేమ్ తిరగబోతుంది. ఒకటేమో డ్రాగన్ ఫ్లై, ఒకటేమో పీకాక్, ఒకటేమో జీబ్రా. ఇలా యానిమల్ బర్డ్స్ పేర్లు పెట్టారనమాట. ఇంకొకటి మర్చిపోయాను, ఈ సీజన్ మొత్తం టైగర్, క్యాట్, డ్రాగన్, నెక్స్ట్ హార్స్, ఇలా ఎలిఫెంట్, లయన్, వీటి చుట్టే గేమ్ తిరగబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం యానిమల్స్నే చూపిస్తున్నారు. నేను 2 రోజుల క్రితం అప్డేట్ కూడా పెట్టా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ రూమ్ ఒకటి ఉందంట, దాంట్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందంట టాస్క్లు గెలిచిన వాళ్ళందరికీ. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏంటనేది మనం హౌస్లో చూడబోతున్నాం. నెక్స్ట్ మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే కెప్టెన్ అయిపోవచ్చు, ఇమ్యూనిటీ పొందేయవచ్చు అని తెగ ప్రయత్నాలు గత సీజన్లో చేసేవాళ్ళు మనం చూసాం. కెప్టెన్ అవ్వకపోవడంతో ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారని మనం చూసాం. ఈసారి కెప్టెన్సీయే లేదంట, అసలు ఏకంగా ఒక టీంకే కెప్టెన్సీ బాధ్యతలను ఏదో టాస్క్ ఆడించి ఇస్తారని తెలుస్తుంది. ఇది మాత్రం జరిగితే ఈసారి ఇమ్యూనిటీ ఎలా ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే కెప్టెన్ ఇమ్యూనిటీ అనేది ఉంటుందా లేదా,
చాలామంది కంటెస్టెంట్లు చాలామంది గెట్టన్ అవుతూ ఉంటారు దాని మీద ఆధారపడి. సో ఈసారి మాత్రం అది లేకపోతే టఫ్గానే ఉంటుంది కొంతమందికి. ఈసారి ఇన్ఫినిటీ పేరుతో హౌస్లో మరో ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నారంట. సెల్ ఫోన్ దగ్గర నుంచి, నేను తమ్నైల్లో పెట్టాను కదా, సెల్ ఫోన్ దగ్గర నుంచి బిర్యానీలు ఏం కావాలంటే ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఇన్ఫినిటీ పేరుతో ఇస్తారంట. అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్ అనమాట. ఫోన్ అయితే ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతారు, ఏ లెవెల్కైనా వెళ్ళిపోయి టాస్క్లు ఆడతారు, ఎవరైనా టార్గెట్ చేస్తారు. ఇది మాత్రం చాలా సూపర్ హైప్ క్రియేట్ చేయబోతుందని నేను అనుకుంటున్నాను. ఇక మీకేమనిపిస్తుందో అనేది వెంటనే కామెంట్ చేయండి. సో లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్.